హలో ఫ్రెండ్స్, నేను మీ షుగర్ మ్యాన్ డాక్టర్ యూసుఫ్ ఖాన్. ఈరోజు ఈ షార్ట్ వీడియో మనం చార్మినార్ ఫార్ములా ఆఫ్ డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. ఈ చార్మినార్ ఫార్ములా ఏంటి? చార్మినార్ అంటే మనకు తెలుసు, బట్ చార్మినార్ ఫార్ములా అంటే ఏంటి అని అనుకోవచ్చు మీరు. సో చార్మినార్ ఫార్ములా అనేది షుగర్ పేషెంట్స్ వాళ్ళ షుగర్ని ఎలా కంట్రోల్ చేయాలి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక ఫార్ములాని నేను ఇన్వెంట్ చేశాను. సో మనకు అందరికీ తెలుసు, చార్మినార్ 500 years బ్యాక్ కులీ కుతుబ్ షా కట్టాడు. సో చార్మినార్ ఇప్పటికీ గట్టిగా ఉంది. ఎందుకు గట్టిగా ఉంది? దాని 4 పిల్లర్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. సో 1 or 2 పిల్లర్స్ తీసేస్తే ఉంటుందా చార్మినార్? ఉండదు. సో చార్మినార్కి 4 పిల్లర్స్ ఎలా అవసరమో మన షుగర్ కంట్రోల్ కూడా 4 పిల్లర్స్ ఉన్నాయి. నెంబర్ 1 డయట్, నెంబర్ 2 ఎక్సర్సైజ్, నెంబర్ 3 మెడిసిన్స్, నెంబర్ 4 టెస్టింగ్ అండ్ కన్సల్టేషన్. సో ఈ 4 పిల్లర్స్లో ఏదో ఒకటి మిస్ అయినా కూడా షుగర్ అనేది కంట్రోల్ ఉండదు, తర్వాత కాంప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ చార్మినార్కి ఒక బేస్ కూడా ఉంది, ఫౌండేషన్. అదేమిటి చెప్పగలరా? మెయిన్ ఫౌండేషన్ ఈజ్ రాత్రి నిద్ర. సో మన హైదరాబాద్లో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రాత్రి నిద్ర అని లేనే లేదు. లేట్ నైట్ పండుకోవడం, 2 o'clock 3 o'clock, ఒక ఫ్యూ మంత్స్ ఇలాగే చేస్తే షుగర్ అనేది 300 400 500 చాలా పెరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ టైంకి పండుకోవడం. తర్వాత ఫస్ట్ పిల్లర్ డైట్. దీని గురించి ఒక 30 seconds మీకు చెప్తాను. డైట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ షుగర్ ఇన్ టీ, కాఫీలో షుగర్ టోటల్గా మీరు అవాయిడ్ చేయాలి. కొంచెం వేసుకున్నా కూడా 3 నెలల్లో 2-3 kgs తయారవుతుంది. సో పూర్తిగా షుగర్ని అవాయిడ్ చేయండి. కావాలంటే మీరు న్యాచురల్ స్వీట్నర్ స్టీవియా అని వస్తుంది, అది వాడవచ్చు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లైక్ యాస్పర్టేమ్ ఆర్ సుక్రలోజ్, దీన్ని అవాయిడ్ చేయండి. అలాగే మన హనీ అండ్ జాగరీ అంటే తేనె బెల్లం, ఇది కూడా టోటల్గా మీరు అవాయిడ్ చేయాలి. చాలామంది పేషెంట్స్ వచ్చి, సార్ మాకు యూట్యూబ్లో ఈ వీడియో వచ్చింది, బెల్లం తినొచ్చు అంటున్నారు, తేనె తాగొచ్చు అంటున్నారు. కరెక్టే. ఒకవేళ మీ షుగర్ లేకపోతే, నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్కి బదులు బెల్లం లేకపోతే మన తేనె వాడవచ్చు, అది మంచిది. కానీ షుగర్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు బెల్లం అండ్ ఈ తేనె అనేది అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఫ్రూట్స్లో అన్నీ తినొచ్చు. కట్ చేసుకొని చిన్న కటోరీ, చిన్న బౌల్లో తీసుకోండి మీరు. ఒక 3 ఫ్రూట్స్ తప్ప. నెంబర్ 1 సపోటా, సీతాఫల్, తర్వాత బనానా, అరటి. ఈ 3 తప్ప మిగతా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఈవెన్ మ్యాంగో తీసుకోవచ్చు. చాలామందికి మ్యాంగో తీసుకోవాలా వద్దా అని అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు పేషెంట్స్ వచ్చి అడుగుతారు, డాక్టర్ గారు మేము మ్యాంగో తినొచ్చా, మామిడి తినొచ్చా, మాకు చాలా ఇష్టం అంటే. తినండి సార్ అని చెప్తే 5 kgs తింటారు. సో అలా చేయకుండా చిన్న బౌల్లో కట్ చేసుకుని మ్యాంగో కూడా మీరు మ్యాంగో సీజన్లో తీసుకోవచ్చు. నాన్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోకండి, సీజనల్ ఫ్రూట్సే తీసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్లో అన్నీ తీసుకోవచ్చు. ఖర్జూరము, కిష్మిష్, తర్వాత అంజీర్, ఫిగ్ తప్ప. అలాగే రైస్ అనేది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, బట్ ప్లేట్లో ఒక్క భాగం తీసుకోండి. హోటల్స్లో ఎలా ఇస్తారో చిన్న కటోరీలు అలాగా. సో రైస్ని, గోధుమని తగ్గించి ఎక్కువ ఏం తీసుకోవాలి? మీరు ఏం తీసుకోవాలి చెప్పండి? జోవార్, రాగి, ఓట్స్, ఇటువంటివి కడుపు నిండా తీసుకొని రైస్, గోధుమ తగ్గించాలి. సో నాన్ వెజ్ తినేవాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు, బట్ డీప్ ఫ్రై చేయకుండా తక్కువ నూనెలో కూర చేసుకొని తీసుకోవచ్చు. అది చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఆర్ మటన్. అలాగే వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. ఆలు కూడా తీసుకోవచ్చు, ఆలుగడ్డ. మిగతా వెజిటేబుల్స్లో కలిపి మీరు తీసుకోవచ్చు. డైరీ ప్రొడక్ట్స్లో పాలు, పెరుగు తీసుకోవచ్చు. చాలామందికి దీంట్లో పాలు డౌట్ ఉంటుంది, లో స్కిమ్ తీసుకోవాలా, లో ఫ్యాట్ మిల్క్ ఎలా తీసుకోవాలి సార్ అంటే, మై పర్సనల్ అడ్వైజ్ ఈజ్ మీరు నార్మల్ మిల్క్ తీసుకోండి. బటర్ ఆర్ అది మలై అంటారు చూడండి, అది పక్కన పెట్టేసి నార్మల్ మిల్క్, స్పెషల్లీ లేడీస్ 1 glass తీసుకోవాలి. సో ఇది డైట్కి సంబంధించి. సెకండ్ పిల్లర్ ఈజ్ ఎక్సర్సైజ్. 30 minutes ఆఫ్ డైలీ యాక్టివిటీ మనకు అవసరం. అది వాకింగ్ కావచ్చు, మనకి ఇష్టమైన స్పోర్ట్స్ కావచ్చు, యోగా కావచ్చు, వాట్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్, 30 minutes కంపల్సరీ చేయండి. మోకాళ్ళలో బ్యాక్ ఏక్ ఇలా ఉన్నవాళ్ళు తక్కువ, అంటే 10 minutes 3 times తీసుకోవచ్చు. 10 minutes బిఫోర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. 3వ పిల్లర్ వచ్చేసి మెడిసిన్. సో మెడిసిన్ టైంకి తీసుకోవడం చాలా అవసరం. నెంబర్ 4 ఈజ్ టెస్టింగ్. ఇది కూడా చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. టెస్టింగ్ ఎందుకు మనం స్పెండ్ చేయాలి, వేస్ట్ ఆఫ్ మనీ అని అనుకుంటారు. సో అలా ఏమీ కాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను 10 secondsలో. ఒకవేళ మనం ఒక బండి తీసుకున్నాం, వెహికల్, బైక్ కావచ్చు, కార్ కావచ్చు. సో దాంతోపాటు మనకు సర్వీస్ బుక్ ఇస్తారు. ఇన్ని కిలోమీటర్స్కి ఇంత సర్వీసింగ్ చేయించాలి. సర్వీసింగ్ చేయించలేదు, బండి నడుస్తుందని నడుచుకుంటా ఎలాగ వెళ్ళిపోయినాం.
వన్ ఫైన్ డే అది పనిచేయదు. సో మెకానిక్ దగ్గరకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మన బాడీ కూడా ఇంజిన్ లాంటిది. టైంకి సర్వీసింగ్ చేసి టైంకి టెస్ట్ చేస్తే మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి రాదు. సో ఈ రోజుకి చార్మినార్ ఫార్ములా ఆఫ్ డయాబెటీస్ గుర్తుపెట్టుకోండి. నేను మీ షుగర్ మ్యాన్ డాక్టర్ యూసుఫ్ ఖాన్. థ్యాంక్ యూ.